మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకోడా? మనం ఎలా బ్రతకాలో ప్రభు కోరుకోడండి? మనం ఎలా ఆరాధించాలో ఆయన కోరుకోడా? ఆయన ఎలా మనం సేవించాలో ప్రభు కోరుకుంటాడా లేదా? కనుక ఆయన మనసులో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసి మనకు అందించారు. ఈ వాక్యం మనకు జ్ఞానమును బోధిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. జ్ఞానాన్ని బోధిస్తుంది గ్రంథం. కనుక ఈ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రేమైన వాళ్ళరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెప్పాలి జ్ఞానానికి మూలం. లోకంలో జ్ఞానం సంపాదించాలంటే గ్రంథాలు చదవాలండి, పుస్తకాలు చదవాలండి, గూగుల్లో సెర్చ్ చేయాలండి, అవి వినాలండి ఇవి వినాలండి అని చెప్పి జ్ఞానాన్ని సంపాదించడం కోసం మనుషులు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానానికి మూలం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి.